అసలు దేవుడట సేవకుని ఎందుకు పుట్టించాడంటే ఆశీర్వదించడానికి పుట్టించాడు. మనుషులను ఏం చేయడానికి? మనుషులను దీవించడానికి, ఆశీర్వదించడానికి. అంత మాత్రమే కాదు, దుష్టత్వములో నుండి మళ్ళించడం. దుష్టత్వం అంటే పాపము, చెడు, అతిక్రమము, వీటన్నింటిలో నుంచి అవి చేస్తున్న మనుషులను, పాడైపోతున్న పట్టణాన్ని, పాడైపోతున్న మనుషులను, పాడైపోతున్నటువంటి ప్రజలను మంచి దారిలోనికి మళ్ళించడానికే ఎవరు కావాలి? సేవకుని దేవుడు అందుకు పుట్టించాడు. అంత మాత్రమే కాదు బిడ్లారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తే నీకు శుభము కలుగుతుంది. ఆయన చేతులెత్తి నిన్ను దీవిస్తే నీకేం కలుగుతుంది? శుభము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే నీకెవరుండాలి? నీకెవరుండాలి? మీ అందరికి ఎవరుండాలి? సేవకుడు ఉండాలి.